చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఏకాగ్రత పెరుగుతుంది, స్ఫూర్తి ప్రేరణ లభిస్తుంది, భాషపై పట్టు పెరుగుతుంది, ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. విద్యార్థులకు మేము డైలీ లైబ్రరీ బుక్స్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా అలవాటు చేస్తున్నాం అన్నమాట స్కూల్లో. అయితే ఈ లైబ్రరీ బుక్స్ రీడింగ్ వల్ల విద్యార్థి చక్కగా తనకున్న జ్ఞానంతో పాటు ఎగస్ట్రా జ్ఞానాన్ని కూడా గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, విద్యార్థి కొత్త టైటిల్ని ఆలోచించి కొత్తగా చెప్పడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇక్కడ విద్యార్థికి భాష మీద పట్టు అనేది ఉంటుంది. నెక్స్ట్, హార్డ్ వర్డ్స్ ఏమన్నా ఉంటే ఆ హార్డ్ వర్డ్స్ని డిక్షనరీలో చూసుకొని దానికి తెలుగు పదాన్ని నేర్చుకోవటం కూడా ప్యారలల్గా జరుగుతుంది. సీక్వెన్స్ ఒకదాని తర్వాత ఒకటి క్రమక్రమంగా ఎలా చెప్పాలి కదా, సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవటం, దాన్ని చెప్పటం, దాన్ని రాయటం కూడా విద్యార్థి చాలా చక్కగా చేయగలుగుతుంది. నెక్స్ట్, దీంట్లో విద్యార్థికి నచ్చిన క్యారెక్టర్ ఏంటి, నచ్చని క్యారెక్టర్స్ ఏంటిది అనేది కూడా విద్యార్థి వివరించగలుగుతాడు. నేను ఆ స్థానంలో ఉంటే అనేది కూడా విద్యార్థి చేయగలుగుతాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కథ స్పారో అండ్ ద స్నేక్, పిచ్చుక పాము. నేను పిచ్చుక స్థానంలో ఉంటే ఇలా చేస్తాను, నేనే పాము స్థానంలో ఉంటే ఇలా చేస్తానని తన ఒపీనియన్ కూడా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ పుస్తకం చివరన నీతి అనేది చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థి నిజ జీవితంలో ఈ కథ చదవటం వల్ల ఉపాయంతో ఎంత శత్రువునైనా ఎదుర్కోవచ్చు. ఈ నీతి అనేది తనకి రియల్ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. తనకి ఉపాయంతో ఏ శత్రువునైనా కూడా ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఆలోచించాలి అనేది చక్కగా విద్యార్థి నేర్చుకుంటారు. నెక్స్ట్, అలాగే ఈ విద్యార్థి డ్రాయింగ్ కూడా చక్కగా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా లైబ్రరీ బుక్స్ విద్యార్థి నిజ జీవితంలో చాలా అన్ని అంశాలను క్రోడీకరించుకుంటూ తన మైండ్కి అనేది పదును చేయడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థిని పుస్తకానికి స్నేహితులుగా పుస్తక పఠనం చేయటం వల్ల పుస్తకంతో స్నేహం చేయటం అనేది చాలా ఉపయోగపడుతుంది.